హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్ ఫ్లాట్గా మనం చూసాం కదండి. సో ఫ్లాట్ ఎక్స్పైరీ అని చెప్పాలి. సో మార్కెట్స్ క్లియర్ కట్, ఎందుకంటే బయ్యింగ్ పవర్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటే తప్ప ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ దాటుకొని మార్కెట్ వెళ్ళలేదన్నమాట అండి. సో అందువల్ల ఈరోజు ఎక్స్పైరీ ప్లే అని చెప్పాలి, ఎందుకంటే మార్కెట్లో చిన్న వాలటైలిటీ అయితే రావడం జరిగింది. సో మార్కెట్ యాక్చువల్గా సో నిన్నటితో పోలిస్తే గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం జరిగింది, బట్ అగైన్ ఇట్ మేడ్ ఏ లో. సో లో నిన్న ప్రీవియస్ డే ఆల్మోస్ట్ లో కూడా బ్రేక్ అయినట్టు అవ్వడం జరిగిందనమాట అండి. సో బట్ అక్కడి నుంచి అగైన్ ఇట్ బౌన్స్డ్ బ్యాక్. సో అంటే వాలటాలిటీ అనేది కొంచెం మార్కెట్లో ఉందన్నమాట అండి. సో డెఫినెట్గా ఎక్స్పైరీ డే సో వాలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అయితే మీరు క్లియర్గా ఇక్కడ చూస్తే కనుక 15-minute టైం ఫ్రేమ్లో మార్కెట్ ఫార్మింగ్ ఏ కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్, రైట్. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది మనకి క్లియర్గా సో కనిపిస్తుంది కదండి. క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి, కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్. ఒకవేళ కనుక నెక్ లైన్ ఇది బ్రేక్ అయితే కనుక సో 17,200 నిన్న రేపు కనుక సో రేపు 17,250 ఆ రేంజ్ బ్రేక్ అయితే కనుక సో మార్కెట్ రేంజ్ వచ్చి సో 17,300 నుంచి సో 17,400 కాబట్టి అంటే ఒక 150 పాయింట్ల కిందకి పడొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇది 17,250 ఉంది కదా. సో అందువల్ల 17,100 దాకా అంటే యాజ్ పర్ దిస్ నెక్ లైన్. సో మీరు చూస్తే కనుక సో సమ్వేర్ ఏదైతే హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చిందో ఆ రేంజ్ దాకా రావచ్చు అనమాట అండి, ఒకవేళ ఈ నెక్ లైన్ బ్రేక్ అవుతే ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఖచ్చితంగా జరుగుద్దని చెప్పట్లేదు నేను. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక సో టార్గెట్ నిఫ్టీకి అక్కడ దాకా ఉండొచ్చు అనమాట అండి, అంటే ఒక 200 పాయింట్స్ 150-200 పాయింట్స్ దాకా. సో ఒకవేళ ఆ లైన్ బ్రేక్ అయితే కనుక సో కిందకి పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. అండ్ అయినప్పటికీ కూడా సో విత్ ఇన్ ద రేంజ్ స్టిల్ ఇంకా ఈ ట్రయాంగిల్ ఈ చట్రంలో ఇరుక్కుపోయిందనమాట అండి. సో నిఫ్టీ విత్ ఇన్ ద రేంజే ఇంకా ఉంటుంది, ఒకవేళ బ్రేక్ అయినప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఈ రేంజ్లోనే సో మార్కెట్ ట్రేడ్ అవి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. ఓకే, సో నిఫ్టీ మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక సో మూవింగ్ యావరేజ్లో పెద్ద చేంజ్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ మూమెంట్ లేదు కదా. సో 200 పీరియడ్ దగ్గర మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, బట్ 20 పీరియడ్ దాటి వెళ్ళలేకపోతుంది. యాక్చువల్గా ఇది ఒక స్వింగ్ రావాలి సో అండ్ బుల్లిష్నెస్ కంటిన్యూ అవ్వాలంటే సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ రివర్స్ అవ్వాలి, సో క్యాండిల్స్ పైకి స్టార్ట్ అవ్వాలన్నమాట అండి, రైట్. సో అలా జరిగితేనే సో మనకి కంటిన్యూషన్ అయినట్టు చూడాలన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్ అనమాట, బట్ నిఫ్టీ క్లోజ్డ్ ఫ్లాట్, బట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్డ్ స్లైట్లీ నెగిటివ్ అనమాట అండి. బట్ ఓవరాల్గా సో మీరు చూస్తే కనుక సో ఈ నిఫ్టీ అనేది ఈ మిడ్ బొలింజర్ బ్యాండ్ లైన్ దాటి వెళ్ళలేకపోతుంది. సో క్లియర్ కట్ అండ్ ఏదైతే వాలటాలిటీ ఉందో గ్రాడ్యువల్గా తగ్గుతుంది అనమాట అండి, అంటే కన్సాలిడేషన్ సైడ్ వేస్ మార్కెట్ కింద ప్రస్తుతానికి షేప్ అప్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, రైట్. సో ఒకవేళ ఇది దాటిది క్లోజ్ అయితే మాత్రమే మొమెంటం ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి అనమాట అండి. సో టిల్ దెన్ సో మనం వీ హ్యావ్ టు వెయిట్ అనమాట అండి, మార్కెట్ డైరెక్షన్ గురించి క్లియర్గా వెయిట్ చేయాలి. అయితే ఎఫ్ఐడిఏ డేటా చూస్తే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా 1,200 కోట్లు అమ్మడం జరిగింది. సో 1,240 కోట్లు సెల్ చేశారన్నమాట అండి. డిఐఎస్ 900 కోట్లు బై చేయడం జరిగింది. అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఎట్టి పరిస్థితులు ఆగట్లేదు. సో ఎఫ్ఐఎస్ ఏదైతే మొత్తం సెల్ చేస్తున్నారో అదంతా రీటైల్ పీపుల్ దే ఆర్ జస్ట్ బయింగ్. రీటైల్ పీపుల్ మనందరం కూడా ఆ లోడ్ తీసుకుంటున్నాం అనమాట అండి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎలా ఉంటుందో మనం ఫ్యూచర్ విల్ డిసైడ్, బట్ ఎఫ్ఐఎస్ ఎత్తర మాత్రం ఎగ్జిట్ అయిపోతున్నారు క్లియర్గా, రైట్. అండ్ లుకింగ్ ఎట్ ద ఆప్షన్ చైన్ డేటా, ఈ వీక్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది, ఫిబ్రవరి లాస్ట్ వీక్, రైట్. సో 24th February ఈజ్ ద ఎక్స్పైరీ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, రైట్. సో ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఎక్స్పైరీ. సో మనం ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఎక్స్పైరీ చూస్తే కనుక సో అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఆ సిరీస్లో 17,500 దగ్గర కాల్ సైడ్ 20,000 కాంట్రాక్ట్స్ రైటింగ్ జరిగింది. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాజ్ ఆఫ్ నో ఆ రేంజ్లో ఉండడం జరిగింది. సో మీరు చూడొచ్చు అనమాట అండి, అంటే 17,500 ఒక రెసిస్టెన్స్ కింద మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో 17,500 ఒక రెసిస్టెన్స్ కింద మార్కెట్ భావిస్తుంది అనమాట అండి. సో అదేవిధంగా పుట్ సైడ్ చూస్తే కనుక 99,000 కాంట్రాక్ట్స్, అంటే 14,000 కాంట్రాక్ట్స్ 17,000 రేంజ్లో బయ్యింగ్ జరిగిందనమాట అండి. సో పుట్ సైడ్ బయ్యింగ్ ఉంది, కాల్ సైడ్ రైటింగ్ జరుగుతుంది. సో అంటే డామినేషన్ యాక్చువల్గా టువర్డ్స్ డైరెక్షన్ కిందకే కనబడుతుంది అనమాట అండి ఆప్షన్ చైన్ ప్రకారం. సో 17,500 నుంచి 17,000 ఈ 500 పాయింట్స్ రేంజ్లో మాత్రమే, రైట్. సో అయితే మీరు చూస్తే కనుక ఇప్పుడున్న ఏటీఎం నుంచి 200 పాయింట్ల పైకి ఉంది, బట్ కిందకి మాత్రం 300 పాయింట్ల దాకా స్కోప్ అంటే ఉన్నట్టుగా. సో అంటే టువర్డ్స్ డైరెక్షన్ కొంచెం కిందకే ఉండొచ్చు అన్నట్టుగా ఆప్షన్ చైన్ యాజ్ ఆఫ్ నా ఉందన్నమాట అండి. సో ఎందుకంటే ఇంకా యుఎస్ మళ్ళీ ఫింగర్ పెడుతుందన్నమాట అండి యుక్రెయిన్ రష్యా విషయంలో. మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి న్యూస్ ఇవ్వడం, సో అంటే అన్సర్టెనిటీ క్రియేట్ చేయడానికి ఏదో సంథింగ్ దే ఆర్ ట్రయింగ్ అనమాట. అంటే రష్యా ఎనీ టైం ఏ టైంలో అన్నా సరే ఆక్రమించవచ్చు, అలాగే రకరకాల న్యూస్ అనేది
క్రియేట్ చేస్తా వస్తున్నారన్నమాట అండి. సో రైట్. సో దాని ఇంపాక్ట్ మార్కెట్స్ ఎప్పుడు కూడా అలాంటి అన్‌సర్టెనిటీ ఉంటే మార్కెట్‌కి ఇష్టం ఉండదన్నమాట అండి. సో మార్కెట్స్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒక మేజర్ ఈవెంట్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా ఇమ్మీడియేట్‌గా రేట్ హైక్స్ అవి స్టార్ట్ చేయలేదు. అది నిన్న అవ్వడం జరిగింది. ఫెడ్ మీట్ తర్వాత చూస్తే గనక సో డెఫినిట్‌గా లిక్విడిటీ అని తగ్గిస్తాం అని చెప్పడం జరిగిందన్నమాట అండి. సో బాండ్ పర్చేజ్ ఇవన్నీ. సో అండ్ రేట్ హైక్స్ ఉంటాయని చెప్పారు తప్ప ఇమ్మీడియేట్‌గా అయితే ఏమీ చేసేయలేదు. ఇన్‌ఫ్లేషన్ ఫియర్స్ అయితే ఉన్నాయి. సో కమిటీ మెంబర్స్ అందరూ కూడా సో ఇన్‌ఫ్లేషను ఆహ్, కంట్రోల్ చేయడానికి కొంచెం టఫ్ అని చెప్పి సో ఇన్‌ఫ్లేషన్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ రేట్ హైక్స్‌ని బట్టి ప్లస్ లిక్విడిటీని బట్టి కంట్రోల్ రావచ్చని కొంతమంది ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేశారన్నట్టుగా సో మినిట్స్ బట్టి జనరల్‌గా మనకి తెలుస్తుందన్నమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో అండ్ సెక్టర్ రొటేషన్‌కి వస్తే గనుక ఈరోజు ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్ కాదండి. ఎఫ్ఎంసీజీ మాత్రమే పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో అదర్ దాన్ దట్ మిగతా మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ అన్నీ కూడా రెడ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. పిఎస్‌యు ప్యాక్ వన్ మోర్ టైమ్ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో పిఎస్‌యు ప్యాక్ నిన్న అండర్ పెర్ఫార్మ్డ్ అండి. ఈరోజు కూడా లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంకింగ్ స్టాక్స్ పిఎస్యు బ్యాంక్స్ ఈరోజు అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది మనం చూడడం జరిగింది. సో మిగతా అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ సెక్టోరల్ ఇండిసెస్ క్లోజ్డ్ ఇన్ ద నెగిటివ్ రెడ్లోనే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. అయితే గ్లోబల్ మా ఇండిసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. గ్లోబల్ ఇండిసెస్ మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. ఓన్లీ ఇండియా బిక్స్ మాత్రం బాగా పెరిగింది. యాక్చువల్గా నాకు కొన్ని స్ట్రాంగిల్స్ ఏమి ఉన్నాయి. మార్కెట్ రేంజ్లోనే ఉన్నా బట్ ప్రీమియమ్స్ పెరిగాయి. ఎందుకంటే విక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ పెరుగుతాయి కాబట్టి అంటే కొంచెం అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. రైట్. సో ఈ విధంగా చూస్తే మిక్స్డ్గా ఉందన్నమాట అండి. అలాగే ఎక్స్ట్రీమ్ నెగిటివ్ కానీ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కానీ లేదు. సో గ్లోబల్గా మిక్స్డ్గా మనకి ఉండడం జరిగిందనమాట ఫ్రెండ్స్. రైట్. ఈరోజు అయితే స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో ఈరోజు మన యూట్యూబ్ కామెంట్స్లో ఫ్రెండ్ ఒక ఆయన ఒకటి అడగడం జరిగింది. అది షేర్ చేస్తాను. తర్వాత ఒక స్టాక్ ఉందన్నమాట అండి ఈరోజు, అది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్. సో సుశాంత్ పాత్రో గోవా కార్బన్ గురించి చెప్పండి అని చెప్పి అన్నారన్నమాట అండి. రైట్. సో గోవా కార్బన్ చూద్దాం అనమాట అండి. సో గోవా కార్బన్ చూస్తే కనుక సో ప్రజెంట్ ఎలా ఉంది చార్ట్ ఒకసారి చూద్దాం. సో ఓన్లీ సైడ్ వేస్ మూమెంటం ఉందన్నమాట అండి. సైడ్ వేస్లో మూవ్ అవుతుంది చార్ట్. పెద్ద అగ్రెసివ్ మూవ్ అయితే లేదని చెప్పాలి ఫ్రెండ్స్. రైట్. అయితే షార్ట్ టర్మ్లో మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. రైట్. అయితే అంత సూపర్ ప్రైస్ యాక్షన్ కాదు. బట్ ఓన్లీ వన్ థింగ్ గుడ్ ఏంటంటే వాల్యూమ్స్ బయింగ్ వచ్చినప్పుడు అగ్రెసివ్ వాల్యూమ్స్ వస్తున్నాయి. సెల్లింగ్ వచ్చినప్పుడు కొంచెం తక్కువ వాల్యూమ్ వస్తున్నాయి కాబట్టి అంత సెల్లింగ్ ప్రెజర్ లేదు అన్నట్టుగా మనకి చార్ట్ బట్టి అనిపిస్తుంది అనమాట అండి. రైట్. సో కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో మీరు క్లియర్గా చూస్తే కనుక 420 లెవెల్స్ దగ్గర 423 ఆ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందన్నమాట అండి. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవి వెళ్తే ప్రస్తుతానికైతే లోస్ పైకి షిఫ్ట్ అవుతున్నాయి అండ్ బయింగ్ సైడ్ స్ట్రెంత్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ అలాగని చెప్పి ఎక్స్ట్రీమ్గా చాలా ఆప్టిమిస్టిక్గా లేదు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ చాలా ఉన్నాయి స్టాక్కి. సో ఆ లెవెల్ దగ్గరే ఉందన్నమాట అండి. సో 380 దగ్గర సో మల్టిపుల్ టైం ప్రీవియస్గా ఐ థింక్ మనం డిస్కస్ చేసాం. ఇది బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ప్రీవియస్గా కొంచెం స్టాప్ లాస్ లెవెల్కి రావడం జరిగిందనమాట అండి. బట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మంచి మూవ్ వచ్చింది. 2 సార్లు టార్గెట్ కూడా రీచ్ అవ్వింది. సో అయితే మీరు ప్రజెంట్ ఒక 425 ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం చూడండి. 425 దగ్గర మళ్ళీ రెడ్ క్యాండిల్ వస్తుంది, రిజెక్షన్ వస్తుందంటే ఎగ్జిట్ అయిపోండి. లేదు 425 దగ్గర మళ్ళీ వాల్యూమ్ వచ్చింది, బ్రేక్అవుట్ అవుతుందంటే కనుక మీరు 470, 480 దాకా సో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. ఒకవేళ ఇది బ్రేక్ అవుతే. రైట్. సో టిల్ దెన్ మా కొంచెం సైడ్ వేస్గా ఉండి ఇలాగ చాపీగానే ఉండేలా కనిపిస్తుంది ప్రైస్ యాక్షన్ బట్టి. రైట్. ఓకే అండి. సో అయితే ఈరోజు ఒకటే స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా అంత ఎక్స్ట్రాడినరీగా కాదు. సో రేపు మీరు చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలన్నమాట అండి. సో అది ఎవరెడీ ఇండస్ట్రీస్ అనమాట అండి. ఓకే. సో ఎవరెడీ ఇండస్ట్రీస్ చూస్తే కనుక సో ఒక వెడ్జ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్విందనమాట అండి 300 లెవెల్స్లో. సో బ్రేక్అవుట్ అవ్వి ఇప్పుడు 350 దాకా మూవ్ అవ్వడం జరిగింది. అండ్ వాల్యూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాల్యూమ్స్ అలా బాగున్నాయి అనమాట అండి. సో ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం. ఐ థింక్ ఇది ప్రైస్ పడతా ఉంది, వాల్యూమ్స్ పడిపోతున్నాయి. సో అప్పుడు నేను ఐ థింక్ చెప్పి ఉంటాను అనమాట అండి. ఇలా అయినప్పుడు రివర్స్ అవుతుంది, ప్రైస్ తగ్గినప్పుడు వాల్యూమ్స్ పడిపోయాయి కాబట్టి కంగారు పడట్లేదు. ఇప్పుడు చూడండి దానికి ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రైస్ పెరుగుతుంది, ప్రైస్తో పాటు వాల్యూమ్స్ పెరుగుతున్నాయి.
రైట్. సో, ప్రైస్ పెరుగుతుంది. సో, ప్రైస్‌తో పాటు వాల్యూమ్స్ పెరిగాయి కదండీ! సో, దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట. అంటే బయింగ్ మొమెంటమ్ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ ఇందులో స్టాక్‌లో ఉన్నట్టుగా మనకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, రైట్? సో, ఎందుకంటే వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. ఈవెన్ హై ప్రైస్ దగ్గర కూడా బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అయితే రేపు మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రీవియస్‌గా 1 ఆర్ 2 టైమ్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. 340 లెవెల్స్‌లో ఎవరెడీ ఇండస్ట్రీస్‌కి 340 లెవెల్ దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ ఉందన్నమాట. రేపు ఒకవేళ కనుక ఒక క్యాండిల్ 350, 360 రేంజ్‌లో క్లోజ్ అవుతుందంటే గనక సో, డెఫినిట్‌గా స్టాకు 400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటదనమాట అండి. అంటే ఇక్కడ నుంచి ఒక 40, 50 రూపీస్ ఈజీగా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట అండి, రైట్? అంటే బై లుకింగ్ ఎట్ ద వాల్యూమ్స్ బట్టి సో, ఆ టార్గెట్ నాకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తుందనమాట అండి, రైట్? ఓకే అండి. సో, అయితే మీరు ఏదైతే క్యాండిల్ ఇది ఇవాళ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. లేదు మీరు రియల్‌గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇంకా కొంచెం కింద కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ బెటర్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌కి 315 ఆ రేంజ్‌లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చనమాట అండి. అంటే ఒక 50 రూపీస్ 1:1, 1:2, 1.5 అలా వస్తదనమాట రిస్క్ రివార్డ్. ఓకే. సో, బట్ వాల్యూమ్స్ అవి బాగున్నాయి. అంటే ప్రైస్ యాక్షన్ అది బానే ఉంది కాబట్టి ప్యాటర్న్ అది కూడా బ్రేక్‌ఔట్ అయింది. ప్లస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఈరోజు క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది కాబట్టి సో, ఈ స్టాక్‌లో మొమెంటమ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి వీ కెన్ టేక్ ఛాన్స్. ఈవెన్ 1:1.5 రిస్క్ రివార్డ్ ఉన్నా కూడా మనం ఛాన్స్ తీసుకోవచ్చనమాట అండి. సో, అయితే చాలా స్టాక్స్ చూసాను గానీ చార్ట్ ప్యాటర్న్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు నాకు, రైట్? సో, వన్ మోర్ స్టాక్ జస్ట్ ప్రీవియస్‌గా యాక్చువల్‌గా నేను హోల్డ్ చేసి ఎగ్జిట్ చేసి నేను బయటకొచ్చానమాట అండి. ఎప్పుడైతే నా స్టాప్ లాస్ వచ్చిందో. బట్ మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ అనమాట. యాక్చువల్‌గా ప్రీవియస్‌గా ఇది కూడా ఫాలింగ్ వెడ్జ్ హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్ అనమాట, రైట్? సో, ఇది బ్రేక్ ఎప్పుడైతే మారుబోజు రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందో నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ అగైన్ న్యూస్ చేంజ్ అయింది కదా! మళ్ళీ ఇది లెక్కనేల ఈ రేంజ్‌లోకి రావడం జరిగిందనమాట. బట్ అయితే నేను బై చేయననమాట ఇప్పుడు. ఐ యామ్ వెయిటింగ్. సో, కన్ఫర్మేషన్ అనమాట అండి. సో, ఇక్కడి నుంచి ఇంకొక 100, 150 రూపాయలు పెరిగితేనే సో, నేను బై చేయడానికి ఆలోచిస్తాను తప్ప అదర్‌వైజ్ ఐ డోంట్ బై, రైట్? సో, ఎందుకంటే ప్రీవియస్‌గా మీరు చూడొచ్చనమాట అండి. ఒక మంచి లెవెల్ దగ్గర ఉంది. బట్ వీక్లీ లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా క్లోజింగ్ బేసిస్ మీద అవ్వలేదు కాబట్టి వీ కెన్ కన్సిడర్ అనమాట అండి, రైట్? బట్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఈ ఛానెల్ ఇది బ్రేక్ అయిపోయింది. వెడ్జ్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వింది. కిందకి వెళ్ళి మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్? ఓకే. సో, ఇది కూడా సో, జస్ట్ మీ దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ బ్రేక్‌ఔట్ అవ్వి కంటిన్యూ అయితే ప్రైస్ మొమెంటమ్ అప్పుడు మనం ఆలోచించొచ్చనమాట. అదర్‌వైజ్ డోంట్ ఎంటర్, రైట్? ఓకే అండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.